హలో గైస్, మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయిపోయాం. మనం వెళ్తున్నాం, మీరు చూడండి. ఓకేనా, మనం వెళ్తున్నాము. ఇక కొద్దిసేపట్లో మనము అడవి స్టార్ట్ అవుతుంది మనకు. ఇదేంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇది పసుపుల అనే ఒక ఊరు ఉంటుంది. పసుపుల ఆ ఊరికి మనం వెళ్ళొద్దు. మనం స్ట్రేట్గా ఈ డాంబర్ రోడ్ పట్టుకొని స్ట్రేట్గా పోవాలి. ఒక 2 కిలోమీటర్స్ తర్వాత మనకి ఇంకో ఊరు వస్తుంది, ఒక గ్రామం. ఈ గ్రామం వచ్చేసాము మనం. ఈ గాలికి వాయిస్ కట్ అవుతుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్రామం దాటగానే ఒక 100 మీటర్స్ తర్వాతనే మనకు డైరెక్ట్ రోడ్ కట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఏంటంటే మనకు డైరెక్ట్ గుట్ట మీదకి ప్రయాణం చేయాలి. గుట్టలో మనకు ఈజీగా కింద మీద అయినా కానీ మనకు 10 కిలోమీటర్ వరకు ఉంటుంది. 10-15 కిలోమీటర్లు ఉంటుంది. లైట్గా చిరుకులు పడుతున్నాయి. మనం ఆల్రెడీ రోడ్ మొత్తం క్రాస్ అవుతున్నాం. ఈ రోడ్ ఇడితే మొత్తం అవుట్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం పచ్చితోవనే ఉంటుంది. నార్మల్గా మనకు రోడ్ ఉంటుంది మొత్తం. చూడండి గాయస్, మనకు రోడ్డు కట్ అయినాక స్టార్టింగ్లో మనకు ఇట్లా ఫస్ట్ రోడ్డు ఇట్లా ఉంటుంది. మనం మొత్తం గుట్ట ఎక్కుతున్నాం. ఆల్రెడీ ఒకళ్ళు ప్రయాణం చేస్తారు, ఇద్దరు వస్తారు అటు నుంచి వెళ్ళి. చూడండి గాయస్, ఇద్దరు వస్తారు. ఇప్పుడు అటు నుంచి వెళ్ళి వచ్చారు, మనం కూడా అటే వెళ్తున్నాం. ఇచ్చోడ నుంచి వెళ్ళినాం. సిరిచిమ్లా వెళ్తాం. ఇప్పుడు మనం సిరిచిమ్లా వెళ్తాం. ఒక 3 కిలోమీటర్స్ లోపలికి మనం గుట్ట ఎక్కాము. ఇంకా ఎక్కడో ఉన్నది. ఇంకా మన గుట్ట ఇంకా పైకి పోవాలి. మనం గుట్ట పైకి లోపల మనకు పెంబి నుంచి వెళ్ళి డైరెక్ట్ మనకు పెంబి నుంచి వెళ్ళి తవ్వ ఇట్లా సిరిచిమ్లా పోవాలంటే మనకు తవ్వ ఇదే రూటు. ఇంకొంది ఏంటంటే షార్ట్కట్లో మనం అట్లా ఉట్నూరు నుంచి వెళ్ళి పోవాలంటే మనకు ఒక 100 కిలోమీటర్స్ పడుతుంది, ఎక్కువ లాంగ్ వస్తుంది. మనం ఇట్లా షార్ట్కట్లో పోతే ఒక బైక్ మీదే పోవచ్చు. ఆటో కానీ, కారు కానీ, బైక్ కానీ ఏది పోదు. మళ్ళీ బైక్ మీద పోయినా కానీ మనం గుట్టెక్కగా ముంగటి నుంచి ఏదైనా వెహికల్ వస్తే ముందే పక్కకు జరుపుకోవాలి, లేకపోతే వెహికల్ బోల్తా కొట్టుడే డైరెక్ట్. చూడండి గైస్, మన ఏంటంటే మనం డైరెక్ట్ ఇట్లా గుట్ట ఉంటుంది మొత్తం. మొత్తం రోడ్డు ఇంకా ఘోరంగా ఉన్నది. ఓకేనా, మీకు డైరెక్ట్ చూడండి. ఇంకా మీకు ముంగట పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అవి కూడా చూపిస్తాను. देखो भाई, देखो जंगल का रास्ता कैसा है, ऐसा रहता बोले ऐसा. చూడండి గాయస్, నేను హిందీలో చెప్పాను చూడండి, అంటే తెలుగులో కూడా అదే చెప్పిన. చూడండి, అది హిందీలో కూడా అదే. అంటే ఇక్కడ అడవిలో కొంచెం ఇక్కడ రోడ్డు కొంచెం క్లియర్ ఉంటుంది, ఎక్కువ బండలు ఉన్నాయి. అక్కడ కింద బండలు ఉండే, అందుకనే మొబైల్ చేతిలో పట్టుకోలేకపోయినా. ఒక్క చేతితో డ్రైవ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక మొబైల్ స్టాండ్ తీసుకోవాలి. బైక్ మీద ఫిట్టింగ్ చేస్తారు కదా, ఒక స్టాండ్ తీసుకోవాలి. అది ఇట్లయితే బాగా ఇబ్బంది ఉన్నది ఒక్క చేతితో డ్రైవ్ చేయాలంటే. నా ఎలుగుబంటి వస్తే కదా మలుసుకొని వాడే. ఇక మొత్తం అడవే బై. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అడవిలా మంచిగా ఉంటారు, ఇక్కడ మస్తు ఉంటారు. ఇంకొక 2 మినిట్స్లో మీకు వీడియో చూపిస్తా, వాళ్ళతోటి మాట్లాడిస్తా. మొత్తం పచ్చితో ఉంది, బండలు ఉన్నాయి. ఇంకా సిరిచిమ్లా రావాలంటే ఇంకొక 15 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇంకా ఈ జంగట్ల మనకు ఒక 8 కిలోమీటర్ వరకు ఉన్నది రూటు. రోడ్ కట్ అయితే చాలు, మొత్తం క్లియరే. ఇక
లైఫ్లో కొన్ని ఇటువంటి అడ్వెంచర్స్ ఉంటాయి, మనకు చేసుకోవాలి, మనం చూసుకోవాలి, లేకపోతే కథం. ఇట్లా చెట్ల నుంచి వెళ్ళి తవ్వు ఉంటుంది, మనం బరాబరు ఇది ఒకటే రూట్ ఉంటుంది, కొంచెం మనం చూసుకోవాలి. మళ్ళీ మిస్సింగ్ అయితే పోయి ఎక్కడో లొందల పడతాం. ఇట్లా జంగలి ఇక్కడ ఏంటంటే 6 అయితే బండ్లు వెహికల్స్ బంద్ అవుతాయి, రావద్దు ఇటు. మళ్ళీ పొద్దున్న తొందర కూడా ఈ రూట్లో రావద్దు, ఏంటంటే పులులు అవి ఉంటాయి. ఇక ఉంటాయో మనమే చూడలే, కానీ ఇక ప్రతి ఒక్కళ్ళు అయితే ఒకటి చూసిండు, వాళ్ళు చూసిండు, వీళ్ళు చూసిండు అని చెప్పారు. ऐसा उन्होंने देखे इन्होंने देखे बोल के बोले, मगर अब क्या करेंगे भाई, देखो ना, अपन तो नहीं देखे, अगर चाहे तो भी क्या करते, मौत रही तो आगे रही थी मौत। ऐसा చూడండి గైస్, అప్లో ఒక వెహికల్ వస్తూ ఉంటుంది, చూసుకుంటుండాలి మనం, జాగ్రత్త. మనం వెళ్తూనే ఉన్నాం, వెహికల్స్ వస్తున్నాయి, కానీ డేలోనే వస్తాయి, నైట్లో రావు మనకు వెహికల్స్. ఈ రూట్ ఎంత బాగుంది భయ్, చెప్పండి, మస్తు ఉంది. ఇక ఇవాళ కట్టుకొని ఇవ్వాలి భయ్, వచ్చి పులచ్చి మింగుతుంది చక్కగా, ఏం లేదు. మీరు కామెంట్ పెట్టండి భయ్, కామెంట్ పెడితే మీరు ఎక్కడైనా లొకేషన్ పెడితే అక్కడ పోయి ఒక వీడియో తీద్దాం మనం. చూడండి గైస్, ఇక ఈ రూట్ మొత్తం ఇట్లనే ఉంది. గుట్ట ఎక్కినాక ఒక 5 కిలోమీటర్ 5 కిలోమీటర్ తర్వాత నుంచి వెళ్ళి మనకు మంచిగానే ఉంటుంది కొంచెం, కానీ అయినా కానీ ఇక్కడ మనకు ముందు ఒక వాగొస్తుంది. ప్రస్తుతానికి అయితే వాగులైతే నీళ్ళు లేవు మొత్తానికి, కానీ ఇప్పుడు వర్షాలు పడితే నీళ్ళు ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి. వర్షాలు పడ్డా కొంచెం బాగా వస్తుంది, కానీ ఆల్రెడీ వాళ్ళ నుంచి బైక్ అయితే పోతుంది, ఈజీగా బైక్ పోతుంది, ఎందుకంటే బాగా వెడల్పు ఉంటుంది. కానీ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి, ఏమన్నా వెహికల్స్ వచ్చినా బైక్స్ వచ్చినా కానీ స్పీడ్గా వచ్చేస్తారు ప్రతి ఒక్కరు, ఏంటంటే వర్షం పడుతుంది. ఇక్కడ నిల్చుందామన్నా కానీ ఏం లేవు, చెట్ల కింద నిల్చుండే, చెట్ల కింద నిలిచి వర్షం పక్కతే చెట్లకి మన మీద పడితే కథమే ఇక డైరెక్ట్. మీరు అందరికి అనిపిస్తుంది కావచ్చు ఈడేంటికి ఇట్లా జంగట్లా ఊహిస్తుండు అని, కానీ ఈ రూట్ అన్నది బాగా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకు ఈజీగా షార్ట్ కట్లో మనకు 4 గంటల జర్నీ మనకు 2 గంటల్లో అయిపోతుంది ఈ రూట్లో నుంచి వెళ్ళిపోతే. కానీ ఏంటంటే ఈ రూట్ మనకు ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఇట్లా ఈ రూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకు ఈ రూట్లో వెళ్తే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది వాయిస్, చూడండి, ఇది ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. గైస్ మనం అయితే వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది, కానీ ఏంటంటే మనం సిరిసిల్ల వెళ్ళాలంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాడ నుంచి వెళ్ళి మనం స్ట్రేట్గా కనిపిస్తుంది కదా గైస్, ఇదే రూటు స్ట్రేట్గా మనం ఇట్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముంగటి నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇట్లా వెళ్తే మనం ఇంకో 2 కిలోమీటర్స్ దాటితే డైరెక్ట్ మనకు ఒక డాంబర్ రోడ్ వస్తుంది. దాని నుంచి స్ట్రేట్గా పోతే మనకు రూట్ వస్తుంది, మనకు సిరిసిల్ల వెళ్తాం. పెంబి నుంచి వెళ్ళి వచ్చినాం, పెంబి రాజురా అంటారు కదా, పెంబి రాజురా సంథింగ్, అటు నుంచి వెళ్ళి మనం ఇటు వచ్చాము. కానీ మధ్యలో ఏంటంటే గుట్ట డిస్టెంట్ ఇదే ఉంటుంది, గుట్ట మీద రిస్క్ ఉంటుంది. చూడండి గైస్, అటు నుంచి వెహికల్ వస్తున్నాయి. గాయస్ లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి గాయస్. ఇక్కడ చూడండి పక్షుల కోసం ఎంత మంచిగా పెట్టారో ఫారెస్ట్ వాళ్ళు, ఇక్కడ మస్తున్నదిగా. ప్రస్తుతానికి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు, ఎటో వెళ్ళారు, కానీ ఇక్కడనే ఉంటారు. అలా వంటలు ఇంటలు అన్నీ చేసి పెట్టారు, కానీ ఇట్లా జంగట్ల లోపల ఎటో పోయినట్టున్నారు. మనకైతే ఇక్కడ కనిపిస్తలేరు, అడవి లోపలికి వెళ్ళారు కావచ్చు. ఇక్కడ ఒకటి సీసీ కెమెరా ఉన్నది, ఇక ఏమన్నా అడిగితే ఫారెస్ట్ వాళ్ళని అడగాలి, పుల్లు ఏమన్నా వచ్చినాయా అని. అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వలేరు, ఇక్కడ మొత్తం సోలార్తోనే ఇక్కడ పవర్ కూడా లేదు, సిగ్నల్ కూడా మొబైల్ సిగ్నల్ కూడా రాదు ఇక్కడ ఏంటంటే మొత్తం సోలార్తోనే నడుస్తుంది. చూడండి గైస్,
గాయస్ ఇది సిర్చిమ్లా అంటే ఇదే. ఇక్కడికి వచ్చినాక గుండాల, ఎల్లమ్మ కూడా ఇట్లా చిన్న చిన్న పల్లెలు ఉంటాయి చుట్టుపక్కల. కానీ గుండాల అంటే ఇది గుండాల వాటర్ ఫాల్స్ రోడ్డు కాదు ఇది. ఆ గుండాల వాటర్ ఫాల్స్ రోడ్డు వేరే, ఈ గుండాల వేరే. ఇది సిర్చిమ్లా బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాండ్ అవుతుంది, ఇక్కడ ఇంకా బస్ స్టాండ్ స్టార్ట్ కాలే మనకు.